ఇప్పుడు బండి ఇంటి దగ్గరికి పని మనిషి బండి వేసుకుని వచ్చే చోట్లు చాలా ఉన్నాయి పట్టణాల్లో. అవును అవును, అంటే అదొక అవసరం అయిపోయింది. అది అంటే ఏంటి, ఆ విధమైనటువంటి దిశకి పేదలు ఎందుకు వచ్చారు? 15,000 రూపాయలు ఏడాదికి 5 ఏళ్ల పాటు 75,000 కట్టేసి బండి తెచ్చుకున్నారు. ఎవడిచ్చాడు ఆ డబ్బులు? ప్రభుత్వం నాడు ఇవ్వడం వల్ల 18,000. కానీ ఒక్కటిసారి ఇక్కడ మీరు అన్నట్టు పేదలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా, పేదరికాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఆయన కూడా మొన్నటి వరకు 50,000 నుంచి ₹1,00,000 వరకు మేము ప్రతి ఇంటికి ఇస్తున్నాం, అందరినీ లక్షాధికారులను చేసేస్తున్నాం అనేది వినిపించిన మాట. చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఆ మాట అన్నారు. ఇప్పుడు ఏకంగా పేదరికాన్నే నిర్మూలించేస్తాం కంప్లీట్గా, పేదరికం లేని సమాజం అని. అంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా చేస్తున్న ప్రయత్నమా? ఎన్ఆర్ఐలో ఇంకొకరు డబ్బున్న వాళ్ళు కనుక డబ్బు లేని వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి ఆయన అన్నట్టు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి పేదరికాన్ని నిర్మూలించడం అంటే ప్రభుత్వం మీద భారం లేకుండా చేయాలనుకుంటున్న ఒక సాహసమైన ఒక యజ్ఞమా? అలా చూడొచ్చా? నినాదాలను అమ్ముకోవడం, ఆశల్ని పుట్టించి అమ్ముకోవడమే అందులో ఉన్న ఫార్ములా తప్పించి ఏం లేదు. ఇందులో నినాదాలను అమ్ముకోవడం ఏంటంటే, నినాదం వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పేదరికం లేని ప్రపంచాన్ని సృష్టిస్తానంటే అసలు బాబు గారు ఈ మాట అన్నారంటే ఇక పేదరికం ఉండదు అబ్బాయి, లేదు అంటే కనుక ఇక కనబడవేమో అన్నట్టు. బట్ ప్రాక్టికల్గా ఏం చేసాం మనం? పేదోడికి ఇచ్చిన ఇళ్ళు లాగేస్తున్నాం, ఆ పథకాలు ఆపేస్తున్నాం. పేదవాడికి